హాయ్ అండి, వెల్కమ్ టు కవితా సుశాంత్ బ్లాగ్స్. ఈరోజైతే నేను అటుకుల లడ్డు చేశాను అనమాట. చూడండి, బాగుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, మస్తు సూపర్ వచ్చింది లడ్డు అయితే. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. ఓకేనా, ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అటుకుల లడ్డు చేయబోతున్నాను. ముందుగా అయితే ఒక బాండి పెట్టుకోవాలి. ఓకేనా, గిన్నె వేడయ్యేలోపు ముందునే అయితే అటుకులు ఇలా పోల్చిన గిన్నెలో వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఏమైనా నలకల్లా ఉంటే పోతాయి అన్నమాట. చిన్న చిన్న పొడిలా ఉంటాయి కదా, అదంతా దీంట్లో వేసుకొని మనం జల్లి ఇట్లా కొంచెం ట్యాప్ చేసుకుంటే అదంతా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా పోతుందని నేను కొంచెం ఇలా ట్యాప్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు గిన్నె వేడి అయింది. దీంట్లో మనం నెయ్యి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దీంట్లో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా కొంచెం వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే కొంచెం వేసుకుంటున్నాను. మనం అటుకులు వేయించడానికి నెయ్యి అనమాట ఇది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, నేనైతే అటుకులు వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నేనైతే ఇలా అటుకులు అయితే వేయించుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ అటుకులు మనకు చల్లారాలి కొంచెం. ఓకేనా, చూడండి వేగిపోయినాయి మంచిగానే. ఇవి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే బెల్లం వేసుకున్నాను. ఒక 3 గ్లాసులు అటుకుల పొడి ఉందనుకోండి, గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇదైతే పాకం రానియాలండి. ఓకేనా, ఇప్పుడు ఈ అటుకులు మనం మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం తీసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇలాచీ కూడా వేసుకోవాలండి. చూడండి, ఒక 3 ఇలాచీ వేసాను. దీంట్లో కూడా ఒక 3 వేసి పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇదంతా మనం మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా అటుకులు అయితే పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు మనం పాకం వచ్చినా లేదా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఒక 2 మినిట్స్ అలా ఉండనిద్దాం. ఓకేనా అండి, నేను కొంచెం వేయించిన పల్లీలు కూడా వేసుకున్నానంట. అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి. చూడండి ఫ్రెండ్స్, మనకు పాకం అయితే వచ్చేసింది. మరీ ముదురు అలా కాదండి, ఇలా స్టేజ్లో ఉంటే మనకు పాకం అనేది సరిపోతుందన్నమాట. దీంట్లో నేను కొంచెం నెయ్యి వేసుకుంటాను. ఇప్పుడు చూడండి, కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కరిగే వరకు ఉంచుదాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఈ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా అంతా మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకు వీలైనంత సైజులో ఇలా లడ్డు చేసుకుంటే సరిపోతుంది అనమాట. టేస్ట్ మాత్రం బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, హెల్తీ కూడా కదా లడ్డు ఇది మనకు. ఓకే, ఇలా అన్నీ తయారు చేసుకున్నాను. చూడండి, మొత్తం అయితే నేను చేసేసుకున్నాను. ఓకేనా, చూడండి అన్నీ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.